TSM6 న్యూస్ కి స్వాగతం. కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన జిన్నార మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా జిన్నార మండలం మాదారం గ్రామంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిన్నార వెంకటేష్ గౌడ్, సురేందర్ గౌడ్, రాజేష్, శివరాజ్, ఆంజనేయుడు, నరేందర్, జనార్దన్, ప్రభాకర్ రెడ్డి, భార్గవ్, సత్యనారాయణ, రవీందర్, మోహన్, గణేష్, రామకృష్ణ, ఆంజనేయులు, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజు, సతీష్, ఆంజనేయులు, కదీర్, భిక్షపతి, శ్రీనివాస్, రమేష్, నరసింహరావు, విష్ణు, మల్లేష్, మహేందర్, రాజు గౌడ్, భవానీ సింగ్, శ్రీను, నిఖిల్, గణేష్, బాలేష్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, లాంగ్ లివ్ కేటీఆర్, జై తెలంగాణ నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై కేటీఆర్, కేటీఆర్ గారి నాయకత్వం. గ్రామంలో కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జన్మదిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెట్టు నాటడం, అదేవిధంగా ఈలో కేటీఆర్ గారి బర్త్డేను కన్నుల పండుగ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇంకన్న గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు రాజేష్ గారు, విధంగా వివిధ గ్రామాల సర్పంచులు జనార్దన్, శివ, అదేవిధంగా అంజన్న గారు అందరూ రావడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాల అధ్యక్షులు కూడా మాజీ సర్పంచ్ రవీందర్ సార్ గారు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఇదే ఉత్సాహంతో మనం అందరం గిట్ట తెలంగాణలో
కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ఈ యొక్క అరాచకాలను వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇలా విఫలమైనవి. ఇలా అవన్నీ ప్రజల్లో తీసుకెళ్లి వచ్చే 3 ఏళ్లలో మన 2028 సంవత్సరంలో గులాబీ జెండా ఎగరవేయడానికి వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కేటీఆర్ అంటే ఐటీ మినిస్టర్, ఐటీ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే ఐటీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోయిన కేటీఆర్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి మరింత ఈ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించి ఆయనకు ఎల్లవేళలా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిన్నారం మండలం మాదారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా పర్యావరణ హితాన్ని కోరుతూ ఆయన యొక్క బర్త్డే సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేసినాడు, తెలంగాణని కేటీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసినాడో మనం అందరం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కేటీఆర్ గారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే విధంగా ఆయనకు శక్తిని ఇవ్వాలని కోరుతూ ఈ యొక్క మంత్రివర్యులు గౌరవనీయులు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా జిన్నారం మండలంలోని మాదార గ్రామంలో భారీ ఎత్తున మండలం మొత్తం ఏకమై మాదారానికి విచ్చేసి కేక్ కట్ చేయడం శుభ పరిణామం. దీన్ని ముందుగా మండలంలోని పార్టీని బలోపేతం చేయడానికి ఇది పునాదిరాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వలన టీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నాం, ఎక్కడికక్కడ ప్రజలకు నిలదీస్తూ ఉన్నారు. గ్రామాల్లోకి ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.